హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ జేమ్స్ గుంటి. ఈ పాటికే మీకు మ్యాటర్ అర్థమయ్యే ఉంటుంది ఈ టాపిక్ దేని గురించి అనేది. అదేంటంటే అండి, ఈ వ్యక్తి గురించి తెలియని మనుషులు ఎవరు ఉండరు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ వ్యక్తి గురించి పరిచయం అవసరం లేదు. ఈ వ్యక్తి గురించి చెప్తే ఆటోమేటిక్గా కళ్ళ వెంటనే నీళ్ళు వస్తూ ఉంటాయి. ద సేమ్ టైం కులాలకు, మతాలకు, రాజకీయాలకు అనుగుణంగా ఈ వ్యక్తిని ప్రేమిస్తారు. సో ఈయన గురించి తెలియని వ్యక్తులు అంటే ఎవరు ఉండరు. సో ఈయన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది అని ఈ వీడియో చేస్తున్నామని మీరు అడగవచ్చు. మనందరికీ తెలుసండి, ఎందుకంటే మనం ఆ టైంలో ఉండే అదృష్టాన్ని పొందాం కాబట్టి. ప్రస్తుత జెన్ జీ లేటెస్ట్గా ట్రెండ్ అవుతుంది కాబట్టి వారికి ఈయన గురించి తెలిసే అవకాశం తక్కువ ఉండొచ్చు. అందువల్ల వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మళ్ళొకసారి ఆయనను స్మరించుకుంటూ, ఆయన తలుచుకుంటూ, ఇంత గొప్ప నాయకుడి గురించి మాట్లాడుతున్నందుకు నాకు పర్సనల్గా చాలా ఎమోషనల్గా, చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఎవరో కాదండి, ఎరుగింటి సందీటి వైఎస్ రాజశేఖర రెడ్డి. వారి ఇంటి పేరు వచ్చేసి ఎరుగింటి సందీటి అనమాట. సో ఆ పేరు చెప్తేనే ఆటోమేటిక్గా కొన్ని వైబ్స్ అనే వస్తూ ఉంటాయి అనమాట. ఆ పేరు చెప్తేనే ఒక ఖద్దర్ షర్ట్ వేసుకొని, ఆ నిలువెత్తు పంచగట్టుకొని తెలుగుతనం అనేది అట్లా హుందాగా టీవీగా నడుచుకుంటూ వెళ్తుందంటే అది వైఎస్ఆర్ గారిని చూసినప్పుడు మనకి ఆ మాటలు అనేవి పుడుతూ ఉంటాయి. సో ఆ వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరు, కానీ ఆ వ్యక్తి ఉన్నారా లేరా అని పక్కన పెట్టినట్లయితే ఆయన చేసేటువంటి కార్యక్రమాలు మనలో ఉన్నాయి. మనం బతికినంత వరకు ఆ కార్యక్రమాలు ఎక్కడికి పోవన్నమాట. సో ఆ నిలువెత్తు స్వరూపం, ఆ కారణ జన్ముడు గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆయన మొట్టమొదటిగా రాజకీయ నాయకుడు కాదండి. ఆయన వచ్చేసి ఒక డాక్టర్. 1949లో కడప జిల్లా పులివెందులలో ఆయన జన్మించడం జరిగింది. ఓకే, వృత్తిరీత్యా ఆయన ఒక డాక్టర్. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని వారి ఆయన ఊర్లోనే ఒక హాస్పిటల్ నిర్మించుకొని రూపాయికే వైద్యం చేయడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా ఆయన రూపాయి డాక్టర్ అని చెప్పేసి ఫేమస్ అవ్వడం జరిగింది ఆ ప్రాంతంలో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో. తర్వాత వారి తండ్రి గారు అనేటువంటి రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని రాజకీయాల్లోకి తీసుకురావాలనడం ఆయన కళ, రాజారెడ్డి గారి కళ. సో ఆయన కళ కోసం, ఒక తండ్రి కళ కోసం ప్రజలకి ఇంకా బాగా సేవ చేయొచ్చు, ఒక వైద్యుడిగా అయితే వెరీ లిమిటెడ్గా ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది, అదే ఒక రాజకీయ నాయకుడిగా అయితే రాష్ట్రం అంతటా ప్రజలకి, నిరుపేదలకి మరి ముఖ్యంగా సేవ చేయొచ్చు అని చెప్పేసి వైద్య రంగాన్ని వదిలిపెట్టి రాజకీయ రంగంలో అడుగుపెట్టడం జరిగింది. 1978లో మొట్టమొదటిసారిగా పులివెందుల నుంచి ఇందిరా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలవడం జరిగింది. కాంగ్రెస్ అంటే మనకు తెలుసు, ఇందిరా కాంగ్రెస్ ఏంటి వెరైటీగా. 1978లో ఏం జరిగిందంటే అండి, కాంగ్రెస్ పార్టీ చీలికగా ఒకటి ఇందిరా కాంగ్రెస్ గా, ఇంకొకటి మరొకటి వేరే కాంగ్రెస్ గా డివైడ్ అయిపోయింది గ్రూప్స్. సో ఆ గ్రూప్లలో మన రాజశేఖర రెడ్డి గారు ఇందిరాగాంధీ వైపు నిలబడి వారి పార్టీ నుంచి టికెట్ని సంపాదించి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత 1980లో ఇందిరాగాంధీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం, ఆటోమేటిక్గా కాంగ్రెస్ అనేది రెండు గ్రూపులు మళ్ళీ సింగిల్ గ్రూప్గా చేసేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది. సో 1978లోనే గెలిచినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు వెంటనే 1978లో గెలిచి 2 years తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. వెరీ యంగెస్ట్ మంత్రి. రూరల్ డెవలప్మెంట్, ఎక్సైజ్ శాఖ, విద్యాశాఖ, ఇటువంటి శాఖలకి మంత్రిగా పనిచేశారన్నమాట. ఆ తర్వాత 1983లో మంత్రి పదవితో కొనసాగించుకుంటూ ప్లస్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది 2 సంవత్సరాలు. తర్వాత 1989లో కడప నుంచి పార్లమెంట్కి పోటీ చేసి ఎంపీగా కూడా ఎన్నికవడం జరిగింది. తర్వాత 1998 నుంచి 2000 సంవత్సరం వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది స్టేట్ కమిటీకి. తర్వాత 2000 నుంచి 2004 వరకు ప్రతిపక్ష నాయకుడిగా, ఎల్ఓపిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, వారి పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటారు కదా, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా 5 సంవత్సరాలు ఆయన పనిచేయడం జరిగింది, 4 సంవత్సరాలు. తర్వాత వచ్చేసి మీ అందరికీ తెలిసినటువంటి ఇంపార్టెంట్ ఘట్టం ఆయన జీవితంలో. ఆయన జీవితం ఏమంతా సునాయాసంగా, లేకపోతే వాళ్ళు ఒక గోల్డెన్ స్పూన్లో పుట్టారు కాబట్టి అనుకున్నవన్నీ చిటికలో రావడాలు కానివ్వండి, కష్టం విలువ తెలియకుండా పెరిగారని అనుకోవద్దండి. చాలా కష్టం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, మనుషుల్ని ఎలా గౌరవించాలో తెలుసు, మనుషులతో ఎలా మాట్లాడాలో తెలుసు, పేదవాడిని ఎలా బాగు చేయాలో, విద్యార్థులను ఏ విధంగా చదివించాలో ప్రతి ఒక్కటి కూడా ఆయన అలవర్చుకోవడం జరిగింది చిన్నతనం నుంచే. నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందండి. మాది ఖమ్మం, మాకు కొంచెం దగ్గరలో సరదా క్లినిక్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో రెడ్డి గారు అని చెప్పేసి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కాలం చేశారు. ఈ రెడ్డి గారు ప్లస్ మన వైఎస్ఆర్ గారు ఇద్దరు కలిసి కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. సో కాలేజీలో ఇద్దరు కలిసి ఎంబీబీఎస్ చేశారు. ఆ చేస్తున్నటువంటి ఒక టర్మ్ ఫీజు అప్పుడు మన ఖమ్మంలో సరత క్లినిక్ రెడ్డి గారికి టర్మ్ ఫీజు దగ్గర కొంచెం అమౌంట్ ఇబ్బంది అయితే మన వైఎస్ఆర్ గారు హెల్ప్ చేసి ఆ టర్మ్ ఫీజుని క్లియర్ చేయడం జరిగింది. ఇది స్వయంగా ఆయనే చెప్పారు. సో అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. జనరల్గా రాజకీయాలకు వచ్చిన తర్వాత, ఒక పదవిలోకి ఉన్న తర్వాత సహాయం చేయడం, ప్రజల మెప్పు పొందడం, మద్దతు పొందడం కావాలి. కానీ రాజకీయాల్లోకి వస్తారో రారో తెలియదు. చిన్నతనం నుంచి కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అంటే మ్యాక్సిమం ఒక 19, 18, 20 ఇయర్స్ ఉండొచ్చు. అప్పుడే తన ఫ్రెండ్కి హెల్ప్ చేయగలిగే గుణం ఉందంటే గ్రేట్. అప్పుడే అనిపించింది ఈ మనిషిలో సహాయం చేసే గుణం అనేది ముందు నుంచే ఉందన్నమాట, ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాదనమాట అని చెప్పి అర్థమైంది. ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని, ఎన్నో సమస్యలను ఎదుర్కొని, కాంగ్రెస్ పార్టీ అంటే మీకు మరీ తెలుసండి, స్వచ్ఛందంగా మాట్లాడవచ్చు, ఎవరికి వాళ్ళే నాయకులు. అందులో ఒక వాక్ స్వాతంత్రం ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీని మనం తప్పుపడడం లేదు, కాకపోతే ఏంటంటే ఆ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. కాబట్టి అటువంటి పార్టీలో ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ, స్టేట్ పార్టీకి అధ్యక్షుడిగా అవుతూ, ఎంపీగా గెలుస్తూ, మళ్ళీ స్టేట్ పార్టీకి అధ్యక్షుడిగా అయ్యి, మంత్రిగా పనిచేసి, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి, చివరికి తన సొంతంగా తన కళ పాదయాత్ర చేయాలని, ప్రజల దగ్గరికి వెళ్ళాలని, ప్రతి గుండె చప్పుడు వినాలని, గడప గడపకు వెళ్ళాలని తన సంకల్పంగా అనుకొని తన పాదయాత్రను మొదలుపెట్టడం జరిగింది. ఆ పాదయాత్రే తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఇంకొక విషయం, ఈ పాదయాత్రకి వారి హైకమాండ్ దగ్గర నుంచి పర్మిషన్ లేదండి. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఏకైక మగాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వారిని అపోజ్ చేసి తను ఏదైతే చేయాలనుకున్నాడో, తను ఏవైతే కార్యక్రమాలు నిలబెట్టుకోవాలనుకున్నాడో, ఏదైతే మాట ఇచ్చాడో ప్రజలకి, అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడంటే ఏకైక నాయకుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఇది ఎవరైనా చెప్తారు. హైకమాండ్ని కొంచెం కూడా పట్టించుకోవడం మీన్స్ అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వడం కాదు, లేకపోతే వాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగించడం కాదండి. కొన్నిసార్లు మనం ఇది చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి చెప్పి, వాళ్ళ అప్రూవల్ తీసుకొని, వాళ్ళని రిక్వెస్ట్ చేసి, వాళ్ళని ఒప్పించి, ఇదంతా అయ్యేలోపు కొంతకాలం కాస్త అయిపోతుంది. కాబట్టి ఆయన ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసేవాళ్ళు కాదు. తను ఏదైతే అనుకుంటున్నాడో మంచి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉండేవాడు. అదేవిధంగా హైకమాండ్ పర్మిషన్ లేకపోయినా పాదయాత్ర అనేది కొనసాగించుకుంటూ వెళ్ళాడు. ఆ పాదయాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, ఎండ దెబ్బ తగలడం కానివ్వండి, రకరకాలుగా ఆయన సమస్యలతో పోరాడినా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి గుండె చప్పుడు విని, వాళ్ళ సమస్యలు తెలుసుకొని, దేని గురించి అయితే ప్రజలు బాగా తలడిల్తున్నారో, దేని గురించి అయితే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ కష్టాలు దేని గురించి అయితే ఉన్నాయో వాటిని పూడ్చిపెట్టాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్క దాని గురించి కూడా అధ్యయనం చేసి, పాదయాత్రలో వారి కష్టాన్ని చూసి ఎట్టకేలకు చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తాను ఏదైతే అనుకుంటూ వచ్చాడో ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆ ఘట్టాన్ని ఒక మెట్టు ఎక్కడం జరిగింది. ఆ మెట్టు ఎక్కడానికి ఆయనకి మనకి ఇవాళ రేపట్లో ఏదైనా పని తలపించినప్పుడు, ఏదైనా పనిలో మనం పూనుకున్నప్పుడు ఒక 2 yearsకు, 6 monthsకి, 1 yearకే మనం అలసిపోతున్నాం.
చికాకు పడుతున్నాం, వాము ఎన్ని సంవత్సరాలు ఆగాలి, ఇంకా ఇంత కష్టపడాలి అని చెప్పేసి. కానీ ఆయన అనుకున్నది సాధించడం కోసం 26 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. 26 సంవత్సరాలు తను అనుకున్నది సాధించాలని. తను అనుకున్నది ముఖ్యమంత్రి పదవి కాదండి, తను అనుకున్నది ప్రజలకు సేవ చేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండాలని, వారి కష్టాలు తీర్చాలని చెప్పేసి 26 సంవత్సరాలు ఒక వ్యక్తి వెయిట్ చేశాడండి. ఆ ముఖ్యమంత్రి పదవి ఎట్టకేలకు అధిగమించాడు. సో పదవిలోకి వచ్చిన తర్వాత అందరి నాయకుడిలాగా బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, ఎక్కడ కూడా మనకు అప్పు రావట్లేదు, హామీలని ఇచ్చాంలే కానీ ఎలా నెరవేర్చాలో అర్థం కావడం లేదు, చాలా అయోమయంగా ఉంది, కానీ సాధిస్తారు ఎట్లొకట్లా అని చెప్పి కళ్ళబుళ్ళు కబుర్లు చెప్పలేదండి. ఆయన చెప్పిన మాట కంటే కూడా చెప్పనివి కూడా నెరవేర్చి రాష్ట్ర స్వరూపాన్ని, దశ దిశ మొత్తాన్ని మార్చిపడేశాడు. అందుకే అంటారు కదా, ఒకే ఒక్క మగాడు అని చెప్పేసి ఆయనే అనమాట. కారణ జన్ములుగా మనం పిలుచుకునేది ఇద్దరినే అండి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మరియు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని. వీళ్ళిద్దరినే కారణ జన్ములుగా మనం ఇప్పటికీ తలుచుకుంటాం, ఇప్పటికీ పిలుచుకుంటాం. వీరిద్దరు కూడా కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతమైనటువంటి వ్యక్తులు. ముఖ్యమంత్రి పదవి అధిగమించిన తర్వాత ఇవేవి కబుర్లు చెప్పకుండా ఆయన ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల అలసిపోతత్వాన్ని చూసి చదువులు, బడి, కాలేజీ అవన్నీ కూడా మానేసి బడి బాటను వదిలేసి పని బాటకు వెళ్తున్నారని చెప్పేసి ఆయనకు అర్థమై విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ని మొదలుపెట్టారండి. పేదవాడికి ఏదైనా జబ్బు వస్తే తను మరణించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి బాధపడుతున్నటువంటి రోజులలో ఆరోగ్యశ్రీ అనే కార్డుని తీసుకొని వచ్చి విప్లవాత్మకమైనటువంటి మార్పు అండి. ఇది చాలా విదేశాలలో ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ మన భారతదేశంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ ఆరోగ్యశ్రీ కార్డుని మొదలుపెట్టినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా అవలంబించేది వేరే విషయం, కానీ ఆ థాట్ రావడం గ్రేట్. దాంతోపాటుగా 108 ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా దెబ్బలు తగిలినా కానివ్వండి, వారి ప్రాణాలు రోడ్డు మీదే కోల్పోతున్నారు చాలా మంది. వారి స్నేహితులు, వాళ్ళ బంధువులు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళి, అప్పట్లో ఫోన్ సదుపాయం కూడా అంతగానో ఉండేది కాదండి, చాలా తక్కువ. కాబట్టి అక్కడికక్కడే మరణించేవాళ్ళు అనమాట. ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళే టైం కూడా లేక, తీసుకెళ్లే వాళ్ళు ఎవరు కూడా లేక మార్గ మధ్యలోనే మరణించేవాళ్ళు. అలాంటి వారి కోసం 108ని తీసుకొని రావడం జరిగింది, అంబులెన్స్ని. ఈ 108 తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ చిన్న డ్యామేజ్ జరిగినా కానివ్వండి, యాక్సిడెంట్ జరిగినా కానివ్వండి, వెంటనే 5 to 10 minutes ఆర్ విత్ ఇన్ 20 to 30 minutesలో అంబులెన్స్ అనేది మన దగ్గరికి వచ్చి తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రైతుల కోసం ఉచిత విద్యుత్ని ప్రవేశపెట్టింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతులు రాత్రిపూట పంటలు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి రాత్రిపూట వెళ్ళి పాము కాట్లకి రకరకాల ఇబ్బందులు పడుతూ మరణిస్తున్నారని చెప్పేసి ఎంతగానో బాధకు గురి చెంది వారి కోసం పగలుపూటే ఉచిత విద్యుత్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా రైతులకు కూడా ఎంతో మేలు చేశారు. అలాగే విద్యార్థుల పట్ల ఆయన చొరవ చూపారు. అట్ ద సేమ్ టైం పింఛన్లు కానివ్వండి, ఈ వితంతు పింఛన్లు అయితేనేమియండి, ద సేమ్ టైం వికలాంగుల పింఛన్లు అయితేనేమియండి, పెంచి పింఛన్లు అనేవి పార్టీలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అది అందాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఇచ్చారు కూడా. అంతకుముందు పింఛన్ రావాలంటే ఓల్డ్ గవర్నమెంట్లో ఎవరో ఒకరు చనిపోతే మిగతా వారి పేరు వారి ప్లేస్లో రాసేవాళ్ళట, అప్పుడు వారికి పింఛన్ వచ్చేది. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవ్వరూ మరణించాల్సిన అవసరం లేదు, నేను ఎంతమంది అర్హులైతే ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా పింఛన్ ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. నిలబెట్టుకున్నారు కూడా. మాట ఇవ్వడమే కాదండి, నిలబెట్టుకోవడం కూడా రాష్ట్రంలో ఏకైక నాయకుడి దగ్గర మనం చూస్తాం అనమాట. సో ఈయనని ఎందుకు ఇంతగానో పొగుడుతున్నారు అని జంజీవాలు అనుకోవచ్చు. ఈయనని ఇంతగానో చేస్తారు అనుకోవచ్చు. ఎవరో గురించో ఎందుకంటే ఎగ్జాంపుల్ నా గురించే, మాకున్నటువంటి కుటుంబ పరిస్థితికి, మాకున్నటువంటి పేదరికానికి నిజంగా నేను చదువుకునే పరిస్థితి లేదు.
డెఫినెట్గా 10వ తరగతి వరకు ఫినిష్ చేసుకొని ఏదో చిన్న పని, ఏదో షెడ్లోనో లేకపోతే ఇంకేదో కూలి పనో నాలి పనో చేసుకుంటా బతకాల్సి వచ్చేది. ఎందుకంటే మాకు అంత స్తోమత లేదు, మమ్మల్ని చదివించే అంత స్తోమత మా కుటుంబానికి లేదు. సో మా అదృష్టం ఏంటంటే మేము చదువుకునే టైం కల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి మాలాంటి నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును మా తలరాతనే మార్చారు. ఈరోజు చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో చేసుకుంటున్నానంటే అది ఆయన పెట్టినటువంటి భిక్షే అని నేను భావిస్తాను. నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, కానీ విద్యను నాకు ప్రసాదించింది మాత్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. సో విద్యార్థులలో విప్లవం సృష్టించారు, రైతులకి ఎంతగానో బాంధవుడిలాగా ఉన్నారు, ద సేమ్ టైం వితంతువులు అండ్ వికలాంగులకి తోడుగా ఉన్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారు, డ్వాక్రా మహిళలకి తోడుగా ఉన్నారు, 108 తీసుకొని వచ్చారు. అట్ ద సేమ్ టైం ఆయన ఎప్పుడు కూడా ఇది చేశారు, కానీ ఆయన చెప్పుకోరు. అదేంటంటే రైతులకి రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పేసి ఇప్పుడు కూడా క్రెడిట్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. మీరు అనొచ్చు, మరి కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం ఎక్కువ కదా, ఎవరిని కూడా ఓన్గా పనిచేయలేరు కదా, అప్రూవల్స్ అంటారు, అక్కడికి ఢిల్లీకి వెళ్ళాలంటారు, ఇవన్నీ చేయాలి కదా. ఈయన మరి ఇవన్నీ కార్యక్రమాలు ఎలా చేయగలిగారంటే ఆయన ఒక సింపుల్ టెక్నిక్ వాడారు. అదేంటంటే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన సోనియా గాంధీ గారు అనమాట, కాకపోతే ప్రైమ్ మినిస్టర్ పదవి తీసుకోలేదామా, మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్గా చేసి మిగతా కార్యక్రమాలను కూడా సోనియా గాంధీ గారు చూసుకునేవారు. సో ఆయన తెలివిగా ఏం చేశారంటే ప్రతి ఒక్క దానికి పేదలకి ఇల్లు కట్టిస్తే ఇందిరం బిల్లు అని చెప్పేసి పేరు పెట్టారు. 108కి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి, రాజీవ్ 108 అంబులెన్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క పథకానికి రాజీవ్ గాంధీ గారి పేరు మరియు ఇందిరా గాంధీ గారి పేరు, ఈ ఇద్దరి పేర్లని వారు సృష్టించడం జరిగింది. ఈ ఇద్దరి పేర్లని వారు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా. దానివల్ల ఎవ్వరు కూడా ఆయన్ని అడ్డు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి ఇంత గొప్ప నాయకుల గురించి మాట్లాడుకోవడానికి, ఇంత గొప్ప నాయకుల గురించి మనం స్మరించుకుంటూ వారిని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన వాళ్ళందరినీ విడిచిపెట్టిపోవడం ఇంకా బాధాకరం. ఇటువంటి వ్యక్తులు ఇంకా కొద్ది కాలం భూమి మీద ఉండాల్సింది మనం అనుకుంటాం, కానీ వీరందరూ కూడా కారణ జన్ములండి. వారు ఏ విధంగా అయితే ఏ కారణంతో అయితే భూమి మీదకి వచ్చారో ఆ కారణం అయిపోయిన తర్వాత దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అనమాట అని ఆయన మరణం చూసిన తర్వాత అర్థమైంది. 2004లో పాదయాత్ర చేసి 185 స్థానాలని అధికమైనటువంటి మెజారిటీ సాధించారు. 2009లో 156 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఎందుకు ఇంత పాస్ మార్కులు మాత్రమే ప్రజలు మనకి ఇచ్చారు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాం కదా, ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకుందామని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఈ వెళ్ళే మార్గంలోనే ఆయన ప్రాణాలు విడిచిపెట్టడం జరిగింది. అంత గొప్ప నాయకుడిని తలుచుకున్నందుకు, అంత గొప్ప నాయకుడు మళ్ళీ పుడతారో లేదో తెలీదు. అలాంటి వారికి ఈ వీడియో ట్రిబ్యూట్. వైఎస్ఆర్ లీవ్స్ ఆన్, ఎప్పటికైనా ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మిస్టర్ జేమ్స్ గుంటి ఛానల్.